ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే ఇందులోనైతే శారీ లైన్స్ బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసేసానండి. తీసేసాను విడిగా. ఇలాగా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా తీసుకోవాలి. ఇది 80 పాయింట్లు ముక్కేనండి. చూడండి ఇలా. ఫస్ట్ అయితే నేను హ్యాండ్ అన్నది కటింగ్ చేసేస్తున్నానండి. ఇలాగా ఇదిగోండి, బ్లౌజ్ని అయితే హ్యాండ్ అనేది ఈ విధంగా రివర్స్ చేసేసుకుని ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ని హ్యాండ్ తోటి ఇలాగా కరువు అన్నది ఇలా స్కేల్ తోటి ఒక గీత అనేది ఇచ్చేసుకుని ఇక్కడ సమానంగా ఉండటానికి ఇలా కట్ చేసేసి పెట్టుకుని ఉంచుకుందామండి. దారాలన్నీ లేకుండా సమానంగా ఉండాలి. ఒక 1/2 ఇంచ్ అనేది నేను ఇలాగా మార్కింగ్ అనేది వేసుకుని ఉంచుకున్నాను. అయితే ఈ బ్లౌజ్ని ఇదిగోండి ఇలా పట్టుకోవాలి. హ్యాండ్ ఇది ఇలా పట్టేసి హ్యాండ్కి లూజు ఖర్చు ఇలా పెట్టేసుకుని ఇక్కడ షోల్డర్ దగ్గర ఉంది కదా, చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపిస్తున్నాను. ఇలా లాగి అసలు ఇదండి ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా చూసారు కదా. ఇలా అసలు ఇదండి ఇక్కడ ఉంది. అయితే ఒక రంగులో ఖర్చు కోసం కావాలి కదా మనకి, ఇక్కడికి 2 అంగుళాలు అనేది అసలుది అయితే ఇదిగోండి ఖర్చు ఇక్కడికి ఉంది. ఇలా చాలా సింపుల్ అండి. ఇంతే, మనకి ఎక్కువ కొలతలు ఏమి హ్యాండ్కి లేవు. ఎందుకంటే నేను కొలతలు ఎక్కువ చెప్పాలి అని అయితే అనుకోవట్లేదండి. ఎందుకంటారేమో మీరు, ఈ వీడియోలో అయితే మనకి ఎక్కువ కొలతలు అవసరం లేదండి. అర్జెంట్ బ్లౌజ్ కాబట్టి చాలా సింపుల్గా చిన్న సైజ్ బ్లౌజ్, చిన్న అంటే బాగా చిన్న సైజ్ బ్లౌజ్. హ్యాండ్ కొలత అయిపోయిందండి, కటింగ్ కూడా చేసేసాను. ఇప్పుడు మనకి హ్యాండ్కి పట్టు శారీ మీద నుంచి లైనింగ్ అన్నది ఈ విధంగా ఇలా డబల్ ఫోల్డ్ మీద చేసేసుకుని ఇలా ఓపెన్ సైడ్ అన్నది ఎదరికి ఇలా ఉంచుకుని చూడండి, ఇలా డబల్గా ఇలా వేసుకోవాలండి. చూసారు కదా. మీకు నచ్చినట్టయితే కనుక ఆ వీడియో కానీ ఒక్క లైక్ అన్నది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల అయితే నా ఛానల్ ముందుకు పోయే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ అండి. ముందైతే నేను ఈ విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ సిస్టర్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. చిన్న సైజ్ అంటే ఇది బాగా చిన్న పిల్లల సైజులా ఉంటుంది, కానీ ఆవిడ పెద్ద ఏజ్ వారే, ఏజ్ ఎక్కువే, కాకపోతే చిన్న సైజు సన్నగా ఉంటుంది బాగా. అయిపోయింది. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా, నేను ఇటు సైడ్ అయితే హ్యాండ్ అనేది కటింగ్ చేసేసానండి. హ్యాండ్ అయితే ఈ వీడియోలో అయితే లేదండి, ఓన్లీ మనకి కొలత బ్లౌజ్ తోటి అయితే ఈ వీడియోని చూపిస్తానండి. ఇక్కడ ఫస్ట్ అయితే మనము ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది ఇందులో పెట్టుకుందాం. ఈ బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూద్దామండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలాగా ఈ విధంగా పట్టుకుని ఈ చివరిన మనకి వెనక పార్ట్లోనే డాట్లు ఉంటాయి కాబట్టి ఈ డాట్ల దగ్గరికి ఇక్కడ 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం అయితే వదిలేసాం కదా, 1/2 ఇంచ్ కాడి నుంచి ఇక్కడ ఇలా పట్టుకుని ఇలా టైట్గా పట్టుకుని ఇక్కడ అసలైతే ఎంత వచ్చిందండి, ఖర్చు కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడుతున్నాను. అదే పొడవు అనేది వచ్చింది. ఇప్పుడు నడువు లూజ్ అనేది పెడదాము ఎంత ఉందన్నది. ఇటు సైడ్ మనకి ఖర్చుల దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గర ఫస్ట్ కుట్లు ఉంటాయి కదండి, ఇలాగా ఈ విధంగా పట్టేసి మనకి దీనికి ఇప్పుడు నడువు లూజ్ ఎంత ఉందో చూడండి. ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. 1 ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం పెట్టుకోవాలి. అలాగే 2 ఇంచులు అనేది పెట్టుకున్నాం. 3 ఏళ్ళు పెడితే 2 ఇంచులు వస్తుంది, 4 ఏళ్ళు పెడితే 3 ఇంచులు వస్తుంది. అదే ఆన్మల్ అండి, అదే గుర్తు. బాగా చెప్తున్నానండి నేను. మనకి బండ గుర్తులు 4 గుర్తులతో పెట్టుకున్నామంటే, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పొడవండి, అలాగే బ్యాక్ పార్ట్లో డాట్ల దగ్గర ఇక్కడ 1 2, ఆర్మ్ లూజ్ దగ్గర 1 3, అలాగే చెస్ట్ లూజ్ 1 4. ఇప్పుడు మనకి హైట్ ఎంత వచ్చిందో చూద్దామండి, పొడవు ఎంత వచ్చిందో. ఆది బ్లౌజ్ తోటే ఇదైతే. మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల అయితే మన ఛానల్ గ్రోత్ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్లీజ్ అండి. ఇదైతే 14 పాయింట్లు అనేది ఉంది కింద పైన ఖర్చుతోటి.
కింద పైన ఖర్చుతోటి చూడండి ఇలాగా. అసలుదైతే ఇది ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది పైకి ఖర్చు కోసం ఇలాగా. అలాగే ఇప్పుడు ఈ నడుం దగ్గర మనకి చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఏ విధంగా తీసుకోవాలంటే నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ నడుం పార్ట్లోనైతే ఇక్కడ బ్యాక్ దగ్గర నడుం డౌన్ 4.5 అయితే ఉందండి. ఈ 4.5 అయితే నేను ఇలా పెట్టేస్తున్నాను. 4.5కి ఒక 1/2 అయితే ఖర్చు కోసం, మొత్తం 4.5 చూడండి. ఇది 4.5. ఇప్పుడు ఈ 4.5 ఉంది కదా బ్యాక్ పార్ట్లో డౌను, బ్యాక్ డౌను. ఈ 4.5 దగ్గరికి ఇటు సైడు మీకు బాగా అర్థం 4.5 అండి, సారీ, మీకు బాగా అర్థం అవుద్దని చెప్పి అయితే నేను ఈ విధంగా కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ 2 పాయింట్లని ఇలా పట్టుకుని ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసి చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో అన్నది చూసుకుంటే మీకు కానీ ఇక్కడ వస్తుందండి. ఇది వచ్చింది చెస్ట్ లూజ్ అనేది ఒకటి. ఇక్కడ నడుం పార్ట్ దగ్గర ఒక గుర్తు, అలాగే బ్యాక్ పార్ట్ పొడవు ఒక గుర్తు, ఆర్మ్ లూజ్ దగ్గర ఒక గుర్తు, అలాగే చెస్ట్ లూజ్ దగ్గర ఒక గుర్తు. ఇలాగా బండ గుర్తులు 4 గుర్తులతో కనుక మనం బ్లౌజ్ కటింగ్లో కనుక మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని గుర్తుగా పెట్టుకుని మనం ఈ గుర్తులతో బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ తీయచ్చు, అలాగే హ్యాండ్ కూడా కటింగ్ అనేది చేయొచ్చు. మనకి కొలతలే అవసరం లేదండి. హ్యాండ్కైనా మనకి ఈ బండ గుర్తులు 4 గుర్తులు ఉంటే సరిపోద్ది. అలాగే ఇప్పుడు ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ షోల్డర్ నెక్ 4.5 అంటే షోల్డర్ వచ్చేసి 2.5 ఉందండి. ఇది నెక్ వచ్చేసి 2 అంగుళాలు పెట్టాను. షోల్డర్ వచ్చేసి ఎంత ఉందో చూద్దామండి. మూడండి, మొత్తం ఇది 5 అంగుళాలు ఉంది అంతే. నెక్ 2 అంగుళాలు, షోల్డర్ 3 అంగుళాలు. అదే కిందకి అలా పెట్టుకుని గుర్తుగా మనం ఇలా పెట్టుకుంటే ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం చెప్పాను కదండి, చూసారు కదా. ఈ ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఇలాగ బ్యాక్ పార్ట్ ఇలా రివర్స్ వేసేసుకుని చూడండి. నేను ఫాస్ట్గా కటింగ్ చేయాలని చెప్పి ఇలా చూపిస్తున్నానండి, ఏమనుకోవద్దు మీరు. ఇలాగా 1/2 ఇంచు ఇక్కడ ఖర్చు కోసం పెట్టాం కదా బ్యాక్ పార్ట్లో, ఇక్కడి నుంచి ఇలా పట్టుకోండి అంతేనండి. అసలు ఇక్కడికి వచ్చింది, ఖర్చు కోసం ఒక అరంగుళం పెచ్చు ఇంతేనండి. ఇప్పుడు చూద్దాము ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది అన్నది. 5 వచ్చిందండి బ్లౌజ్ అయితే. 5 అంగుళాలు నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఒక్క ఇలాగ మధ్యలోకి కార్నర్లో ఇక్కడ కార్నర్లో ఇలా తిరిగే కాడ ఇలాగ ఒక గీత అనేది ఇచ్చేద్దామండి. ఇచ్చేసి 1 అంగుళం పావుకి, నేను ఎక్కువ కొలతలు చెప్పనన్నాను కదండి, 1 అంగుళం పావుకి ఇలాగ కరువు తిప్పేసుకుందాం. బాగా వస్తుందండి, నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ కూడాను మనం బ్లౌజ్ పొడవు వచ్చేసి 2.5 అంతేనండి. ఇక్కడ 2 పెట్టాను, ఇక్కడ 2.5 పెట్టాను కింద డౌన్. ఈ మార్క్కి ఇలా కలిపేసుకున్నట్లయితే కనుక చక్కగా బ్లౌజ్ అనేది బాగా వస్తుందండి. చూసారు కదా. ఈ బ్లౌజు నెక్ వచ్చేసి పలకల మెడ అండి. అయితే ఇక్కడ కూడా 2 పెడదాం మనం. వేర్ నెక్ వచ్చింది, ఇక్కడ కూడా 2 పెడదాం. ఇక్కడ డీప్ వస్తే బాగోదండి. ఇలా ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అనేది పెట్టాను కదా 1 ఇంచుకి, ఆ ఇంచు దగ్గర నుంచి చెస్ట్ లూజ్కి ఇలాగ 2 అంగుళాలు ఇక్కడ ఇంతేనండి. కట్ చేసేస్తున్నాను బ్లౌజ్ని. చూడండి ఫ్రెండ్స్, ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా సెంటర్ వస్తుంది. అంటే ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనం 2 అంగుళాలు ఖర్చు కాడికి, ఈ ఖర్చు కాడికి ఇలా పట్టుకుని ఇక్కడికి చిన్న ఘాట్ అనేది ఇలా ఇచ్చేసి చూడండి ఇలా బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేను నెక్ కూడా కట్ చేసేస్తున్నాను. పలకల మేడ నేను నిన్న పోస్ట్ చేసిన వీడియో అయితే పలకల మేడ అయితే కట్ చేయాలని అన్నాను చెప్పాను కదా సిస్టర్ మీకైతే.
ఇదైతే నేను గోటుతో సహా వేసి చూపిస్తాను. ఇలాగ చూసారు కదా ఇంత మంచిగా వచ్చిందో. ఇంతేనండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి ఈ మూలలు షేప్లు తిరిగే కాడ, ఈ మూలల క్రాసులు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ క్రాసులు తిరిగే కాడ చక్కగా మనం ఇలాగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. బ్లౌజ్కి మొత్తం ఇంతే. ఇలాగ మనకి ఈ బ్లౌజ్ వెనక పార్ట్ ఎంతైతే ఉందో మొత్తం ఇదంతా ఇలాగ మార్కింగ్ అనేది వేసేసుకున్నాం. చూడండి ఇలాగా. ఇక్కడ నెక్ ఉంది కదండి, ఈ నెక్ దాటి బ్యాక్ దగ్గర నెక్ ఉంది కదా, ఈ నెక్ దాటి బయటకు వెళ్ళకూడదు. ఈ నెక్ ఎంతైతే ఉందో మనకి అంతవరకే గీత గీసుకోవాలండి. కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఒక బ్లౌజ్కి అయితే బయటకు కూడా ఎక్కువ తీసేసుకుంటారు. తీసేసుకుని బ్లౌజ్ పోయిందని బాధపడతారు. కానీ అది బయటకు వెళ్ళకూడదండి. టిప్స్ అనేది మంచిగా వాడుకోండి. మార్క్ ఎలా ఉందో అలా తీసేస్తున్నాను. బ్యాక్ పార్ట్ తీసేస్తానండి. ఇలాగా షేప్ అనేది మన వైపు తిప్పేసుకుని ఈ విధంగా ఉంచుకుని ఫ్రంట్ పార్ట్లో నెక్ డౌన్ ఎంత ఉంది అన్నది కటింగ్ చేసుకోవాలండి. నేను చూపిస్తాను చూడండి. ఇలాగా ఒక ½ ఇంచ్ అనేది ఖర్చు కోసం షోల్డర్ దగ్గర పెట్టాలి కదండి. మనం అయితే ఇలా ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర మనకి షోల్డర్ దగ్గర కుట్లు ఉంటాయి కదండి. ఇలాగా ఈ కుట్లు కానించి ఈ ఖర్చు ఇలా వదిలిపెట్టేసి ఇలాగ షేప్ అనేది ఇంకెలా తిప్పుకోవాలి చక్కగా ఫ్రంట్. ఇంతేనండి. ఇక్కడ ఉంది. ఈ బ్లౌజ్ 4వ ఉక్కేసి దగ్గరికి ఒక మార్క్ అనేది పెట్టేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా. ఇక్కడ మనం ఇలాగా డబ్బా షేప్ లాగా గీసేసుకుని ఇక్కడ ఒక ½ ఇంచ్ అనేది ఈ కార్నర్లో ఇచ్చేసి ఈ ½ ఇంచ్కి ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని ఇక్కడ చంక పార్ట్లో కూడాను చంక లోతు అనేది ఇదిగో ఈ విధంగా చక్కగా ఇలా తీసుకోండి. చంక పార్ట్ చంక లోతు తీసుకుని మనకి ఈ ఫ్రంట్ ఉక్స్ వైపు ఉన్నదే మనం ఏదైనా సరే ఉక్స్ వైపు ఉన్నదే చూసుకోవాలండి. ఖర్చు కానించి షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు కానించి మెయిన్ డాట్కి ఎంత పొడవు వస్తుందో ఇలాగా పొడవుగా ఇలాగా సాగు తీసుకుంటా బ్లౌజ్ని ఇలాగా టైట్గా పట్టుకుని ఈ బ్లౌజ్ కాడికి ఇంకా ఇలా పెట్టేసి ఇలా చూసుకోవాలండి. ఇదిగోండి అసలైతే ఇక్కడికి వచ్చింది. ఒక ½ ఇంచు ఖర్చు కోసం చూడండి. ఇక్కడ మనకి చంక దింపు కూడా చంక డౌన్లోను మనకి ఎంత ఉంది క్లాత్, ఇది ఫ్రంట్ సైజు మనకి ఫ్రంట్లోనే కొలత అనేది తీసుకోవాలండి. ఇక్కడ ఖర్చు కానించి ఇక్కడ నడుము ఖర్చు కాడికి మనకి చూడండి ఇలాగ ఏ విధంగా నేను ఫోల్డ్ చేసి చెప్తున్నాను చూడండి. ఇలాగా ఇక్కడికి ఖర్చు కోసం ఇలా వదిలిపెట్టేసి ఈ చంక దింపు ఎంత ఉందో చూసుకోండి. అసలైతే ఎంత ఉందండి, ఖర్చు కోసం అయితే ఇక్కడ పెట్టాను నేను. ఇప్పుడు ఈ డాటు 3 డాట్లని ఇలా కలిపేసి చాలా సింపుల్గా చూపించాను చూడండి. అసలు నిజంగా చాలా అంటే చాలా సింపుల్గా చూపించాను మీకు. అసలు ఇది ఫస్ట్ టైం మీరు చూసినా కానీ బ్లౌజ్ని చాలా సింపుల్గా కటింగ్ అనేది చేస్తారు. ఇప్పుడు కటింగ్ అనేది చేసేస్తానండి నేను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లోను ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్లే కదండి నా ఛానల్ ఇంకో 10 మందికి పోయిద్ది. అది పోయి అవకాశం అనేది ఉంటుంది. 10 మంది దగ్గరికి పోతే వాళ్ళు చూస్తారు, ఒక లైక్ ఇస్తారు. అలాగే ఒకరికొకరికి అలా వెళ్తూ ఉంటాయండి వీడియోలు. ప్లీజ్ అండి వీడియో చూసి మనకి స్కిప్ చేయొద్దు ఎక్కడ కూడాను. కంటిన్యూగా చూడండి. ఇలాగ చూసారు కదా ఈ విధంగా మనకి ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నానండి. 2.5కి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5కి స్టార్టింగ్ దగ్గర 2.5 పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి 2 అంగుళాలే. ఇదిగోండి ఇలాగ మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి. దీన్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తే సెంటర్కి వస్తుందండి. ఇలా మనకి హైట్ వచ్చేసి 2.5 అండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది ఇంతేనండి. అలాగే మనకి చంక డాట్ కూడా ఇలా చూసారు కదా సేమ్ ఇంతేనండి.
దీంట్లో సగం ఎంత వస్తే అంత మనకి ఒక హాఫ్ ఇంచ్ అన్నది ఇక్కడ పైన మొదటగా వదిలిపెట్టేసి అక్కడి నుంచి ఇలాగ డాట్లు అనేది వేసుకోవాలండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కామెంట్ వల్ల అయితే 10 మందికి పోయిద్ది, వాళ్ళు కూడా చూస్తారు, మన ఛానల్ గ్రోత్ వస్తుంది, ఇంకాను వీడియో ఇంకో 10 మందికి పోయే అవకాశం అయితే వస్తుంది. పదే పదే ఎందుకు చెప్తున్నాం అంటే అసలు లైక్లు అనేది రావట్లేదండి. అయితే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేసానండి, అలాగే హ్యాండ్స్ కూడా తీసేసాను. ఈ వీడియోలోను శారీ మీద వేసేసి నేను ఏ విధంగా కటింగ్ చేస్తానో చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర అయితే ఇలాగ అంచు వచ్చింది. నేను బ్యాక్ పార్ట్కి అంచులాగా వేస్తాను ఇలాగా. చూడండి, పక్కన అయితే ఈరోజు ఫంక్షన్ అని చెప్పాను కదండి, అక్కడైతే టేప్ రికార్డులు పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు ఎంతసేపు చూస్తున్నాను నేను వీడియో పెట్టుకుందాం అని. చాలాసేపు నుంచి ఎదురు చూసి నాకు చిరాకు వచ్చి ఈ కటింగ్ అన్నది పెట్టేసుకున్నానండి. వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ అన్నది చేయండి, ఎందుకంటే ఫాస్ట్గానే చేస్తున్నాను, టైం లేదండి. ఇంకా ఇప్పుడే 3 అయిపోయింది, ఆల్రెడీ నేను 6 ఇవ్వాలి వాళ్ళకి. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. చూడండి, ఈ విధంగా వేసుకున్నాను, ఇలా కట్ చేసేసుకుందాము. ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఈ లైనింగ్ అంతా లోడింగ్ చేసేసిన తర్వాత ఈ వేస్ట్ ఖర్చు అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుని మనకి కరెక్ట్గా మన కొలతన్న బ్లౌజ్ కాడికి వచ్చేసింది. ఇలాగ చూసారు కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్. అలాగే మీ హ్యాండ్స్ కూడా చూపించాను కదా, వేరే వీడియోలో అయితే చూపించానండి. ఇదంతా వేస్ట్ క్లాత్, ఇదైతే నేను షేప్ బెల్ట్కి అయితే వాడుకుంటాను. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా చేశాను, ఏదో కంగారు పడిపోయి ఏదో ఆయాసం వచ్చేసినట్టు ఏం వీడియో అయితే నేను చేయట్లేదండి. ప్లీజ్ అండి, ఎవ్వరు కూడా అలాగ అనుకోమాకండి, నా వాయిస్ అలాగే వస్తుంది. చూడండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ అనేది చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి అలాగే మీరు సబ్స్క్రైబర్ చేసుకోమనేది మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.